నమస్తే అందరికీ. 2020 అయితే నేను రైల్వే స్టేషన్కి పోయినాం. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసినాం. ఆ ట్రిప్ ఎక్కడంటే తిరుపతి. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ టికెట్స్ ఏం బుక్ చేయాలి. ముందు రోజు బుక్ చేసినాం కానీ అవి కన్ఫర్మ్ కాలే. మళ్ళీ ఇంకొన్ని రోజులు ఎందుకు కావడం అని అదే రోజు నైట్ 12 అట్లా ఎక్కేసినాం ట్రైన్. మార్నింగ్ లేచి చూస్తే ఒంగోలు వరకు వచ్చేసినాం. 12 అట్లా రేణిగుంట జంక్షన్లో దిగి బయటకు వచ్చి టిఫిన్ చేసేసినాం. ఆటో ఎక్కేసి తిరుపతికి వెళ్ళిపోయినాం. తిరుపతిలో మేమైతే శ్రీనివాస కాంప్లెక్స్లో స్టే చేసినాం. వెళ్ళడంతోనే సాంబార్ రైస్ తినేసి సాయంత్రం వరకు అట్లా బయటకు వచ్చేసినాం. అట్లా సోడా వేసినాం అందరం. నైట్ వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. బట్ మార్నింగ్ 4కి ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కోసం ఈ జనాలు 11కే లైన్ కట్టేసారు. మేము కూడా 11కే లైన్లోకి ఎంటర్ అయిపోయినాం. మార్నింగ్ 5 అయింది టోకెన్స్ ఇచ్చేసరికి. టోకెన్స్ తీసుకున్నాక ఫ్రెష్ అయ్యి అల్పిరికి అయితే స్టార్ట్ అయినాం. గరుడ స్వామికి దండం పెట్టేసుకొని లగేజ్ అల్పిరి దగ్గర హ్యాండ్ ఓవర్ చేసేసి అల్పిరి మెట్టు కాడ కొబ్బరికాయ కొట్టేసి మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. చాలా రష్ అవుతుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 500 స్టెప్స్ ఆగకుండా ఎక్కమని అయితే అనుకున్నాం. మధ్యలో రెస్ట్ తీసుకుంటూ గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం. గాలిగోపురం దగ్గర ఆగేసి రెస్ట్ తీసుకుంటూ ఒక సోడా వేసేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. మధ్యలో హనుమాన్ దగ్గర ఆగేసి దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ కొంచెం డిస్టెన్స్ రాగానే మోకాళ్ళ పర్వతంకి అయితే రీచ్ అయిపోయినాం. ఎంత కష్టమైనా ఆ పెద్ద ఆయన చూడడానికి 3550 మెట్లు తెలియకుండానే ఎక్కేసినాం. మార్నింగ్ 8:30 స్టార్ట్ అయ్యి 1:30 కల్లా రీచ్ అయిపోయినాం. వెళ్ళడంతో వెంగమ్మ అన్నప్రసాదంకి వెళ్ళి అన్నం తినేసినాం. మేము దర్శనం ఎట్లా పోయినాం, ఎంత టైం పట్టిందో నెక్స్ట్ పార్ట్లో చెప్పేస్తా. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ పార్ట్.